గాంధీజీ విగ్రహానికి దండ వేసే అర్హత వైసీపీ పార్టీకి లేదు. వైసీపీ సిద్ధాంతం చెడు విను, చెడు చూడు, చెడు మాట్లాడు. వచ్చే ఎన్నికల్లో 40% టికెట్లు యువతకు కేటాయించాలి. గాంధీజీ విగ్రహానికి దండేసే అర్హత వైఎస్ఆర్సీ పార్టీ లేదని మనవి చేస్తున్నాను. ఈరోజు 76వ వర్ధంతి సందర్భంగా గాంధీజీ చెప్పిన సిద్ధాంతం ఒకటే, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకండి. మరి ఈరోజు మనం చూస్తున్నాం గాంధీజీ సిద్ధాంతాలు వైసీపీ తూట్లు పొడుస్తుంది. మరి ఈరోజు రాష్ట్రంలో ఒక నియంత పరిపాలనగా గాంధీజీ ఆశయాలు పక్కపెట్టి నాడు స్వతంత్రం రావాలని, స్వాతంత్రం రచించాలని, కుల మత వర్గ వర్ణ ఉండకూడదని పాటుపడ్డారు. మరి అలాంటి ఆశయాల్ని ఈ రోజు తూట్లు పొడుస్తున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలు మనం చేస్తారు. ముఖ్యంగా యువతతోనే గాంధీజీ ఆశ సాధ్యం అవుతుంది. రేపు వచ్చే ఎలక్షన్లో అన్ని రాజకీయ పార్టీలు 40% యువతకి టికెట్ కేటాయించాలని తెలుగు విజ్ఞప్తి చేస్తుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవం కాపాడాలా, ముందుకెళ్లాలా, అది ఒక యువతతో సాధ్యం. అంత యువతతోనే రాష్ట్ర భవిష్యత్తు మనం చేస్తారు. గాంధీజీ ఆశ నిలబెడదాం. వైసీపీని సిద్ధాంతం లేని ఆ పార్టీని తరిమి కొట్టి తెలుగు జాతిని కాపాడదాం. గాంధీజీ ఆశ గౌరవిద్దాం. జై హింద్. సాక్షి టీవీ తనది కాదంటూ సీఎం జగన్ నాటకాలు ఆడుతున్నారని టీడీపీ నేత వెంకటరమణారెడ్డి ఆరోపించారు. మొగుడు పెళ్ళాలు, హస్బెండ్ అండ్ వైఫ్ ఏ విధంగా సాక్షిని అడ్డం పెట్టుకొని దోసుకున్నారో మీకు నిరూపిస్తారు. మార్చ్ 2019 అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి సాక్షి పేపర్ ఇక్కడ ఉండే సాక్షి పేపరు యాడికో పోయింది. 31st 2019 ఎలక్షన్స్ అయ్యేటప్పటికి సాక్షి ప్రాఫిట్ 51,82,000. ఎంత? 51.82 lakhs. 51 లక్షల ప్రాఫిట్. 2022కి అంటే లాస్ట్ ఇయర్ కూడా తీసుకోలే నేను, 90,05,00,000 యాడ్ నుంచి వచ్చిందిరా. నేను అడుగుతున్నా, 2 ఏళ్లలో 50 లక్షల నుంచి 90 కోట్లకి ఎలా ఎదిగింది సాక్షి పేపరు, సాక్షి టీవీ ఎలా ఎదిగింది సాక్షి పేపర్ అని మేము అడుగుతున్నాం. టెలివిజన్ అదే పరిస్థితి. ఇందిరా టెలివిజన్ అదొక కంపెనీ, పొద్దున లేచి కాంగ్రెస్ వాళ్ళని తిడుతుంటారు. అంటే అడ్డంగా అడ్వర్టైజ్మెంట్ ద్వారా అసెంబ్లీలో ప్రచారాల కాడి నుంచి, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రచారాల కాడి నుంచి మొత్తం సాక్షి పేపర్ కి దోసిపెట్టారనే విషయం మీరందరూ గుర్తు చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి. అడ్వర్టైజ్మెంట్లు ఎవరికి హీరో? ఈనాడు హీరో, జ్యోతి హీరో, ఈటీవీ హీరో, ఏబిఎన్ హీరో, టీవీ5 హీరో, మహా టీవీ హీరో, ఓన్లీ సాక్షి ఏ ముద్దు. ఏవే ఎందుకు ముద్దు మీకు? ఎందుకంటే అది వైఎస్ కుటుంబానికి కాబట్టి. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు? సాక్షిలో వాటా లేదా? 1.12% వాటా సజ్జల రామకృష్ణారెడ్డికి లేదా? అంటే నువ్వు సాక్షిలో వాటా పెట్టుకొని తాడేపల్లి ప్యాలెస్ లో నంబర్ 2గా కూర్చొని ఏది వస్తే అది సాక్షికి ఇస్తావా? ఏమి అప్ప సొత్తా అని అడుగుతున్నా. ఎవరి సొత్తు? జగన్మోహన్ రెడ్డి సొత్తా? భారతమ్మ సొత్తా? వాళ్ళ పిల్లల సొత్తా? సజ్జల రామకృష్ణారెడ్డి సొత్తా? ఎట్టిస్తారని అడుగుతున్నా. మిగతా పేపర్లేమో లాసుల్లో ఉన్నాయి, మీ పేపర్ మాత్రం బ్రహ్మాండంగా వెలుగులోకి వచ్చేసి కళకళలాడుతుందని కూడా మనవి చేస్తున్నాం. అందరూ కొనాల్సిందే పేపరు, వాలంటీర్లు కొనాల్సిందే, సచివాలయాలు కొనాల్సిందే, ఆర్బీకేలు కొనాల్సిందే. కొనకపోతే దొబ్బులు. నువ్వు సాక్షి పేపర్ తీసుకోకపోతే వాలంటీర్ ఉద్యోగం పీకేస్తావు. ఏందా ఇది? ఇంత చిల్లరగా తయారయ్యారు మీరు. సరే, సాక్షి వాల్యుయేషన్ ఎంత ఉంటుంది గెస్ట్ చేయండి. జగపతి పబ్లికేషన్స్ వాల్యుయేషన్ ఎంత? ఈ రోజు ఆ కంపెనీ వాల్యూ ఎంత? 1,00,000 రూపాయలతో పెట్టిన కంపెనీ ఎంత?
టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ 10,68,58,481 షేర్లు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 10.65 crore షేర్స్ ఉన్నాయి. 2000 అంటే ఈ 10 రూపాయల షేర్లు గుర్తుపెట్టుకోండి. 2012లో 350 రూపాయలు ప్రీమియం కమ్మారు. 2023లో నేను ఎక్కువ తీసుకోవాలి, 70 రూపాయలు పెంచాను, ఎక్కువ తీసుకోవాలి. 350 నుంచి 70 రూపీస్ యాడ్ చేసి 420 రూపీస్ పర్ షేర్ ఈ రోజు సాక్షి పేపర్ వాల్యుయేషన్ ఎంత తెలుసా? 4,475.45 కోట్ల రూపాయలు ఈరోజు సాక్షి వాల్యుయేషన్. 4,475 crores. 1,00,000 రూపాయల దగ్గర నుంచి 4,475.45 కోట్ల రూపాయలకి ఈ రోజు సాక్షి ఎదిగిందంటే ఇన్ స్పాన్ ఆఫ్ హౌ మచ్? నాట్ ఈవెన్ 13 ఇయర్స్. 1,00,000 ఈ రోజు 4,475 కోట్లని కూడా నేను మనవి చేస్తాను. ఈరోజు నేను అడుగుతున్నా, తెలుగుదేశం ప్రభుత్వం రాగానే సిబిఐ ఎంక్వైరీ ఉండదు, సిఐడి ఎంక్వైరీయే ఉంటది. కుటుంబం సాక్షిలో ఉండే ప్రతి షేర్ హోల్డర్ జైలుకి వెళతాడని కూడా నేను మనం చేస్తా ఉన్నా. మీరు చేసిన దోపిడీ బయటకు తీస్తాం, మీరు చేసిన అవినీతిని బయటకు తీసి సాక్షి పేపర్లో అడ్డంగా ఏ విధంగా మీరు తీసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా జైలుకి వెళతారని కూడా నేను మనవి చేస్తాను. 2004 మీకు అందరికీ గుర్తుంటది వైఎస్ ఫ్యామిలీలో. 2004 చాలా ఇంపార్టెంట్ ఇయర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి, కష్టాల్లో ఉన్నాడు, డబ్బులు లేవా రోజు రాజశేఖర రెడ్డి దగ్గర. కానీ హుండాతనంగా నిలిచాడు. పంచికట్టు తగ్గలా, నడక తగ్గలా, నువ్వు తగ్గలా. ఆ రోజు 2004లో బంజారా హిల్స్ ఉండే ఇళ్ళని 40 లక్షలకు తాకట్టు పెట్టాడు. ఏం జగన్మోహన్ రెడ్డి, వాస్తవా కాదా? నువ్వు కూడా సంతకం పెట్టావు. 40 లక్షల రూపాయలకి తాకట్టు పెట్టి ఆ రోజు రాజకీయం చేశాడు. ఈరోజు మేము అడుగుతున్నా, 2009 వచ్చే లోపల వైఎస్ భారతీ సిమెంట్, సాండూర్ పవర్, సాక్షి పేపర్, క్యారమల్ ఏషియా, కీల్వాన్ టెక్నాలజీస్, ఎక్కడి నుంచి వచ్చినాయి ఇన్ని కంపెనీలు? మీకు 5 ఏళ్లలో నడుపుతున్నాం. భూములు కబ్జా చేయడమే వైకాపా పనిగా పెట్టుకుందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలి అని సీఎం జగన్ ను ప్రశ్నించారు. ఆ ప్రజా దర్బార్ రంకనాగడానికి ఎందుకు దర్బార్? అక్కడ ప్రజలందరూ కూడా శ్రీకాకుళం నుంచి కర్నూలు జిల్లాల నుంచి ప్రజా దర్బార్లో న్యాయం జరుగుతుందని నీ దగ్గరికి వస్తూ ఉంటే కనీసం రిప్లై కూడా ఇవ్వా? ఎందుకు మా సంకటాలు మాకు ముఖ్యమంత్రులు? దేనికి ముఖ్యమంత్రులు అని చెప్పి వాళ్ళు చెప్తారు. సిఐడి డిపార్ట్మెంట్ ఇమీడియట్గా ఈ ప్రజల తాలూకు పేదవాళ్ళ తాలూకు భూములు వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మీరు యాక్షన్ తీసుకోవాలని, దాని మీద ఈ ప్రజలకు దోపిడీ జరుగుతుంటే నాయకుల మీద, అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మీ ప్రెస్ ద్వారా మేము డిమాండ్ చేయడం కోసం ముందుకు రావడం జరిగిందండి. లేదు అంటారా? ఎలాగ న్యాయస్థానాలు ఉన్నాయి, వెళ్తాం. అది కాదు క్వశ్చన్. ఇక్కడ అవసరమైతే హైకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఇది వదిలిపెట్టి ప్రసక్తే లేదు. దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి కలెక్టర్ గారి అందరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదని చెప్పి మీ ద్వారా వారికి కూడా మనం చేస్తే ఇమీడియట్గా న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి. రెండోది, పిసినిగాడ గ్రామం, ఒక గ్రామం ఉందా, అది కసింకోట మెయిన్ రోడ్, ఏదని నేషనల్ హైవే పక్కనే. అక్కడ 80 ఎకరాలు రికార్డులు దోచేసుకున్నారని సాక్షాత్తు వైసీపీ పార్టీ వాళ్ళే, నేను కాదు, నిన్న ఇచ్చారు వాళ్ళు. నిన్న అనకాపల్లి కలెక్టర్స్కి వెళ్తే వాళ్ళు వచ్చారు. నమస్కారం సార్ అండి, నమస్కారం అనుకుంటారు పార్టీలు ఎవరైనా. ఏమో ఎలాగొచ్చారంటే
మా నాయకులు మొత్తం బీఫార్ పట్టాలని దిగేస్తున్నారండి. మేము కూడా రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చామండి. ఎవరి మీద ఇచ్చిన రిపోర్టు? మంత్రి గారి మీద. వైసీపీ నాయకులు అంటే మీ నాయకులు, మీ పార్టీ నాయకులు కూడా దోసుకుంటున్నామని పబ్లిక్గా మాట్లాడే పరిస్థితి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి రిపోర్ట్ ఇస్తున్నారంటే సిగ్గుపడాలి కదండి మనం. ఎందుకే మంత్రి చేయడం? ఒకసారి ఆలోచించేయాలి కదా. ఇంత ఘోరం జరుగుతున్నాయండి. ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఈ పేదవాడి భూములు రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా అందరం కూడా పోరాటం చేయవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా అన్ని పార్టీల వాళ్ళని కూడా నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. రెండోది ఏంటంటే, ఇవాళ చూశారు మీరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మన ఉత్తరాంధ్ర మీటింగ్ పెట్టారు కదండి, పబ్లిక్ మీటింగ్ భీములపట్నం దగ్గర. నేను చూశాను మొన్న. ఆ రోజు నేను పిఠాపురంలో ఎక్కడ ఉన్నాను, ఏదో సిద్ధం దోచుకోవడం కాదు, నేను జైలుకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను రా అని మెసేజ్ ఇచ్చాడు అంతే. సిద్ధం దేనికి సిద్ధం? జైలుకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను మహాప్రభు అని చెప్పడం కోసం. ఎంత ఘోరం అండి. ఇతను క్యాట్ వాక్ చేయడానికట సిలువ చూశారు కదా. క్యాట్ వాక్ సిలువ బొమ్మ వేస్తాడండి. ఏంటంటే నాకు అర్థం కాదు. ఏమనుకుంటున్నాడండి? దాని మీద క్యాట్ వాక్ మళ్ళీ ఇలా అనుకుంటున్నాను. ఏంటి నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రిరా పగడ వేస్తాడా? నేను ఒకటే అడుగుతున్నాను. ఈవేళ ఉత్తరాంధ్రలో నువ్వు మీటింగ్ పెట్టావు, సంతోషం. రాజకీయ నాయకులు ఎవరైనా పెడతాం, నువ్వు పెట్టావు, సంతోషం. ఈ 4.5 సంవత్సరాలు ఉత్తరాంధ్రలో ఏం పొడిచావు, ఏ అభివృద్ధి చేసావు చెప్పావా? కనీసం ఏం దోచుకున్నావో చెప్పావా ఉత్తరాంధ్రలో? మరి ఎందుకు పెట్టినాడు మీటింగ్? ఎందుకే మీటింగ్? చెప్పాలి కదా. నువ్వు 3 నెలల ఎలక్షన్లు వస్తున్నాయి, ఉత్తరాంధ్రకి ఇచ్చేసాను, అది చేశాను, ఇచ్చేసాను చెప్పాలి కదా. ఏం చెప్పావు అక్కడైనా? మీటింగ్ మొత్తం అబ్జర్వ్ చేశాను నేను. ఏం చెప్పావు నువ్వు? అర్జునుడట, అర్జునుడు. నేను అభిమన్యుని కాదు, అర్జునుడు అంటాడు. ఆజానుభావుడు, పుట్టినా కొడుకు అర్జునుడట. భస్మాసురుడు హస్తం ఈ రాష్ట్రాన్ని భస్మం చేసి పారేశాడు. అర్జునుడు అట, అర్జునుడు. ఏంటి మాట్లాడండి, ఏం మాట్లాడతాడండి? ఉత్తరాంధ్ర నాయకులు కావాలి కానీ ఇంపార్టెన్స్ ఇచ్చావా స్టేజ్ మీద? అంత సోది 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 చెప్పుకుంటుంది నేను గంటలు. ఏం చెప్పలేవు? ఉత్తరాంధ్రకి చేశాను, గతంలో ఎవడో చేయలేని పని నేను చేశానని చెప్పగలిగావు? ఎందుకు నీకు ఓట్లు వేయాలా ఉత్తరాంధ్ర జనం? ఎందుకు వేయాలని అడుగుతున్నాను నేను. విశాఖపట్నం భూములు దోచుకున్నందుకు కానీ నీకు ఓట్లు వేయాలా? బీచ్ రోడ్లోంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ స్టార్ట్ అయ్యి భీమునిపట్నం వెళ్ళే వరకు ఏమన్నా గవర్నమెంట్ సైడ్ ఇచ్చారండి వీళ్ళు? తీస్తాం, రేపు 3 నెలలు పోతుంది, మొత్తం అన్నీ తీస్తాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పడగొట్టడం నీకే కాదు, మాకు తెలుసు. మాకు సభ్యత సంస్కారంతో పరిపాలన చేసాం. నేను 40 సంవత్సరాలు గవర్నమెంట్లో పనిచేశాను. నేను ఎప్పుడు పడగొట్టడం లేదు. ఇప్పుడు మాకు నేర్పుకోవు, చూపిస్తాం 3 నెలల తర్వాత. పోతానంటే సంతోషంగా వెళ్ళిపోతాడు. ఇంటర్వ్యూ మొన్న ఎవరికో ఇంటర్వ్యూ ఇచ్చాడండి, గొప్పగా ఇచ్చాడు ఇంటర్వ్యూ. అదిగా అంటాను నేను. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, నచ్చినా కొడుకు. రాజమహేంద్రవరం అని స్పష్టంగా చెప్పనట్టు చూస్తాను. నచ్చినా కొడుకు. ఈ నచ్చినా కొడుకు ఏమో మనకు ముఖ్యమంత్రి. తెలుగు వాళ్ళు అంత సిగ్గుపడద్దండి. ఏం మాట్లాడతావే? మళ్ళీ ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడతాడు. ఏంటి ఇంగ్లీషు? ఎంత బాధకరం అండి. ఏం మాట్లాడతాడండి? సంతోషంగా వెళ్ళిపోతాడట. ఎక్కడ పోతావు? దోచుకుని డబ్బంత పోతా. ఎక్కడ పోతా? 3 నెలల తర్వాత వస్తాం మేము. లండన్లో దాగున్నా, అమెరికాలో దాగున్నా,
జైల్లో ఉన్న తీసుకొచ్చి దొబ్బిన డబ్బు అంతా కూడా కక్కిస్తాను వచ్చినే లేదు. ఎంత ఆస్తి పో, ఏమి ఉద్ధరించావో నీకు ఓట్లేసారు జనం. నా బీసీలు, నా ఎస్సీలు. 9 నుంచి జరిగే కరాటే పోటీలు విజయవంతం చేయాలి, హీరో సుమన్ అన్నారు. నిజీ శాటోకాన్ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా నాయుడు సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతాయి. అందరికీ నమస్కారం. ఈరోజు అందరూ రైట్ సైడ్ అందరూ బిజీగా ఉన్నప్పుడు కూడా అందరూ ఈరోజు చిన్న ప్రెస్ మీట్కి ధన్యవాదాలండి. అందరూ ఈరోజు వస్తున్నారు. సో అన్ని విషయాలు చెప్పేసారు, ఇంకా నేను మళ్ళీ ఎక్స్ట్రా నాకేమీ మిగలలేదు. సో నాది ఒకటే అంటే, నేను ఈ కరాటేకి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, సినిమా ఫీల్డ్కి నేను వచ్చింది కరాటే వల్ల తప్ప నాకు సినిమా ఇండస్ట్రీలో నాకు తల్లిదండ్రులు కానీ, అన్నతమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, మామగారు కానీ అట్లాంటి ఎవరు లేరు. ఏమీ లేకుండా నేను సినిమా ఫీల్డ్లో నన్ను ఒక మామూలు కారు మెకానిక్ అంటే అతనికి వేషాలు పిచ్చింది కిట్టు అని చెప్పి తమిళనాడులో ఫ్రెండ్, ఆయన కూడా అనుకోకుండా పరిచయం అయ్యి నన్ను చూసి నువ్వు యాక్టర్ అవుతావు, హీరో అవుతావు అని చెప్పి అడిగి నేను వద్దని చెప్పి తర్వాత మా ఇంటికి వచ్చి మా అమ్మ గారితో మాట్లాడి తర్వాత కన్విన్స్ చేసి, మా అమ్మగారు కాలేజ్ ప్రిన్సిపల్ అయినా ఏంటంటే సరే ఒకసారి అడిగి చూద్దాం సుమారు ఒప్పుకుంటాడు అని చెప్పి మళ్ళీ నన్ను అడిగి అదే అట్లా జరిగిపోయిందండి. యాక్టింగ్ తెలియకుండా నేను సినిమా ఫీల్డ్లో ఈరోజు 46 సంవత్సరం దాటిపోయి దగ్గర 700-800 సినిమాల వరకు టచ్ అవుతున్నాను. 10 భాషల్లో 100 సినిమాలు తెలుగులో హీరోగా యాక్ట్ చేశాను. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా చేసి, ముఖ్యమైన క్యారెక్టర్ ఆర్టిస్టులు అన్నమయ్య వెంకటేశ్వర స్వామిగా, రాముడుగా, శ్రీ సత్యనారాయణ స్వామి. అంటే నేను చెప్పడం చాలా సింపుల్గా ఉంది, కానీ ఈ క్యారెక్టర్స్ రావడానికి ఎంత అదృష్టం కావాలి, చేయడం ఎంత అదృష్టం కావాలి, చేసిన తర్వాత ఈ సినిమా హిట్ అవడం, గుర్తింపు రావడం. మొన్న శ్రీరామ్ దాస్ సినిమా, అన్నమయ్య సినిమా చేశారు. చాలామంది వెంకటేశ్వర స్వామి గారు మీరు చాలా అందంగా ఉన్నారంటే, చాలా బాగున్నారంటే మేము మర్చిపోలేకపోతున్నాం అది ఇది అన్నారు. ఇది బాగానే ఉంది. తర్వాత నాకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ గారు సినిమా చూడాలని చెప్పి సినిమాని రాష్ట్రపతి భవన్కి పంపండి పంపితే, వెంకటేశ్వర స్వామి ఎవరు యాక్ట్ చేశారు ఆయన పంపండి, ఆయనతో నేను సినిమా చూడాలని చెప్పి పక్కనే ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో కూర్చొని టిఫిన్ చేస్తూ స్నాక్స్ తింటూ సినిమా చూసి మళ్ళీ భోజనం చేసి మళ్ళీ సాయంకాలం సన్మానం చేశారంటే దేవుడు భగవంతుడు శక్తి అని నేను చెప్తాను. మనిషి శక్తి కాదు, భగవంతుడు శక్తి. అది అయిపోయింది. శ్రీరామ్ దాస్ సినిమా చేశాను. సరే ఆ సినిమా కూడా అయిపోయింది. అంటే నేను చేస్తాను, కష్టపడి పని చేస్తాను, దాని తర్వాత ఇంక నేను అది పక్కన పెడేస్తాను. దాని గురించి పెద్ద పబ్లిసిటీ చేయడం కానీ అలాంటివి ఉండదు. కానీ మొన్న నేను అయోధ్యకి వెళ్ళినప్పుడు నాకు తెలియదు ఏంటంటే, ఈ రామదాస్ సినిమా అంటే నేను రామదాస్ సినిమా చేసేది తెలుసు, కానీ ఇప్పుడు అక్కడ అయోధ్య ఉత్తరప్రదేశ్లో పోయి మనం రామదాస్ సినిమాని ఏం మాట్లాడతాం ఎవరికి తెలుసు, ఎప్పుడో 100 సంవత్సరాలు అనుకుంటే అక్కడ పోలీసు వాళ్ళందరూ ఏంటంటే రామదాస్ సినిమాలో ఉన్న రాముడు బిట్స్ అన్ని వీడియోగా తీసి వాళ్ళు హిందీలో డబ్ అయిన మ్యూజిక్ పెట్టి నన్ను గుర్తుపెట్టి అయోధ్యలో నాకు సపోర్ట్ చేసింది ఉత్తరప్రదేశ్ పోలీసు, ఉత్తరప్రదేశ్ పారామిలిటరీ ఫోర్స్, ఉత్తరప్రదేశ్ సిఆర్పీ ఫోర్స్. నేను మామూలుగా మా మిత్రుడు తిరుమల బ్యాంక్ చైర్మన్ చేసి చంద్రశేఖర్ ఉన్నారు హైదరాబాద్లో, ఆయన మేము 5-6 మంది కమిటీ లాగా ఫామ్ అయ్యి అక్కడ తెలంగాణ నుంచి ఒక గ్రూప్ వచ్చి 1 మంత్ నిరంతరంగా వాళ్ళు భోజనాలు ఉదయం 10 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు పెట్టి ఫ్రీ, ఎవరు వచ్చినా ఇంకా అన్నదానం ఫ్రీ. ఆ గ్రూప్లో నన్ను ఒక కమిటీ మెంబర్గా చేసి ఒక కమిటీ పాస్ లాగా పెట్టుకొని నేను ధైర్యంగా వెళ్ళాం. మాకు దగ్గర వేరే పాస్ లేదు. ఆ పాస్ ఫస్ట్ డే అంటే 22 ఓపెనింగ్ అని ముందు రోజు 20 తారీఖు వెళ్తే ఈ పాస్ అంతా పనికిరాదంటే ఇక్కడంతా స్పెషల్ పాస్ కావాలి అది అన్నాను. ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం అని చెప్పి ఆలోచిస్తుంటే అక్కడ మాకు ఏంటంటే ఆయన ఐజీ గారు సత్యనారాయణ గారు తెలుగు వారే, ఆయన ఉత్తరప్రదేశ్లో ఆయన వైజాగ్ ఆయన మాకు అక్కడ ఇదైపోయి మాకు కంప్లీట్ పోలీస్ సపోర్ట్ ఇచ్చి పోలీసు వాళ్ళు నాకు సెపరేట్గా విఐపి పాస్ ఒకటి తయారు చేసి మామూలు వారికి బొమ్మ వేసే స్పెషల్ పాస్ అది ఒక మాదిరి పాస్ అయితే వెరీ వెరీ కాన్ఫిడెన్షియల్ అండ్ హై లెవెల్ పాస్ తయారు చేసి నన్ను తీసుకెళ్ళి అక్కడ 3 దర్శనాలు 3 రోజులు చేసి నేను జరిగింది. అంటే ఎందుకు చెప్తానంటే నేను చేసింది ఏమీ లేదండి, ఇవన్నీ పైనుంచి నడుస్తుంది. నేను చేసే
పనికి మట్టికి నేను చాలా డెడికేటెడ్గా ఉంటాను, చాలా డిసిప్లిన్గా ఉంటాను, చాలా పర్ఫెక్ట్గా. దాంట్లో మట్టికి ఏ డౌట్ లేదు. అది సినిమా చూస్తేనే మీకు తెలుస్తుంది ఆ విషయం. సో అట్లా నాకు ఏంటంటే దేవుడు ఆ విధంగా నాకు సినిమాలు అలా ఇస్తూ నాకు వచ్చింది. అండ్ ఇందాక కూడా నేను చెప్తున్నానండి, నేను సెక్యులరిజం ఫాలో అవుతున్నానండి. నాకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్, అలాగే అన్ని క్యాస్టులు అందరూ వాళ్ళు కలిసి నన్ను ఈరోజు ఇంతటి వాడు చేశారు. నేను కేవలం ఒకరినే నేను చెప్పను, ఒక కమ్యూనిటీని, ఒక క్యాస్ట్ని నేను చెప్పను. అందుకే నేను ఎప్పుడు ఎలాంటి ఫంక్షన్ వచ్చినా కూడా నేను వెళ్తుంటాను. ఎందుకంటే అక్కడ అనేక మంది, అనేక వాళ్ళ కమ్యూనిటీస్ ఉంటాయి, క్యాస్ట్ ఉంటాయి, అందరూ కలిసినట్టుంది. అందరినీ సంతోషపెట్టాలి, అందరితో మనం ఫ్రీగా ఉండాలని చెప్పి ఆ విధంగా నేను ఇస్తున్నాను. కరాటే విషయం వచ్చినప్పుడు 11 నాలుగేళ్ళు ఉన్నప్పుడు మా అమ్మగారు నన్ను పంపించారు. కరాటే నేర్చుకున్నాను. కరాటేలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని నేను తెలుసుకున్నాను. అప్పుడు కరాటే చాలా టఫ్ అండి. డైలీ 2 కిలోమీటర్స్ రన్నింగ్, తర్వాత 1 అవర్ ఎక్సర్సైజ్, దాని తర్వాత కరాటే క్లాస్. చాలామంది డ్రాప్ అవుట్ అయిపోయారు అనమాట. బట్ మేము అలా కంటిన్యూ అయ్యాం. తర్వాత క్లాసెస్ నేను బ్లాక్ బెల్ట్ అయిన తర్వాత క్లాసెస్ అంటే మా ఏరియా దగ్గర వారానికి 3 రోజులు నేను క్లాసెస్ తీసాను. డబ్బు కోసం కాదు, నేను ఫ్రీ అయ్యి. వాళ్ళు ఇచ్చే ఫీజు ఏమో మాస్టర్కి ఇచ్చేవాడిని, నాకేం లేదు, సరదాగా నేను ఫ్రీగా చేశాను. తర్వాత నేను సీనియర్ క్లాసెస్ వెళ్ళి అట్లా నేర్చుకుని సండే రోజు బీచ్కి వెళ్ళి బ్యాక్ బాడీ ఎండలో వాటర్లో ప్రాక్టీస్ అనమాట. అది వాటి ప్రాక్టీస్ అవన్నీ చేశాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తానంటే అండి, ఇక్కడ చాలామంది ఇక్కడ విశాఖపట్నం అనేది నాకు తెలిసిన వరకు, ఇంకా ఇక్కడ టోటల్గా ఆంధ్ర, తెలంగాణ అన్ని చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ కరాటే హబ్ క్రియేట్ చేసిన ఒక ఏరియా. అంటే వరల్డ్ టోర్నమెంట్, ఏషియన్ టోర్నమెంట్ ఇవన్నీ జరిగింది. సో నాకేంటంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఎందుకు నేను వస్తున్నానంటే, ఇక్కడ అందరూ ఏంటంటే అంత మంచి టోర్నమెంట్స్ అంటే చేయడం చాలా కష్టం. ముఖ్యంగా నాయుడు అలాంటి టోర్నమెంట్ అంటే 4 రోజులు 5 రోజులు కూడా ఆయన చేస్తారు. చాలా కష్టం అది. అందరికి భోజనాలు, అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు. సో అంత అభిమానం చూపించినప్పుడు మనం కూడా ఏంటంటే మనం దాన్ని సపోర్ట్ చేయాలి. ఒకటి. రెండోది, కరాటే మాస్టర్స్ ఎంతోమంది ఎంత కష్టాలు ఉన్నాయో నాకు తెలుసు. ఎందుకంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, వాళ్ళ కాంపిటీషన్స్ ఉంటాయి, తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాని మీదనే బ్రతుకుతున్నారు వాళ్ళు. సో మనం వెళ్ళి ఒక కప్ ఓపెనింగ్, ఏదో ప్రెస్ మీట్ ఏదో కొంచెం చేసి వాళ్ళకి, అంటే నా ఫేస్ వాల్యూతో ఆ టోర్నమెంట్